యాకోబు ఒక్కడూ మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆదికాండం 32 24. యాకోబు దేవునితో పోరాడిన దానికంటే దేవుడు యాకోబుతో ఎక్కువగా పోరాడుతున్నాడు. ఈ పోరాడుతున్నది నిబంధన పురుషుడైన మనుష్య కుమారుడే. దేవుడే మనిషి రూపంలో పాత యాకోబు జీవితాన్ని పిండి చేస్తున్నాడు. ఉదయమయ్యే వేళకు దేవుడు గెలిచాడు. యాకోబు తొడ ఎముక స్థానం తప్పింది. యాకోబు పడిపోతూ దేవుని చేతుల్లోకి ఒరిగిపోయాడు. ఆయన మెడ పట్టుకుని వేలాడుతూ ఆశీర్వాదం దొరికేదాకా పోరాటాన్ని కొనసాగించాడు. కొత్త జీవితంలో ప్రవేశించాడు. మనిషి దైవస్వరూపి అయ్యాడు. భూలోకం పరలోకానికి ఎదిగింది. తెల్లవారిన తరువాత అతడు నీరసంగా కుంటుకుంటూ వెళ్లాడు. అయితే దేవుడు అతనితో ఉన్నాడు. ఆకాశవాణి ప్రకటించింది, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదు. మారిన ప్రతి జీవితంలోనూ ఇది ఒక ప్రామాణిక దృశ్యం కావాలి. దేవుడు మనలను ఒక ఉన్నతమైన సేవకు పిలిచినప్పుడు, మన సాధన సంపత్తులన్నీ మనల్ని విడిచిపోయినప్పుడు మనకందరికీ అవసర పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. మనం చెయ్యగలమనుకున్న దానికంటే ఎక్కువ బాధ్యత ఎదురైనప్పుడు దేవుని సహాయాన్ని పొందాలంటే ఏదో ఒకదాన్ని విడిచిపెట్టాలి, లోబడాలి. మన స్వంత జ్ఞానం, స్వనీతి, స్వశక్తి మొదలైన వాటిని విడిచి క్రీస్తుతో బాటు శ్రమల పాలై ఆయనతో కలిసి తిరిగి లేవాలి. అత్యవసర పరిస్థితుల్లోకి మనల్ని ఎలా తీసుకువెళ్లాలో ఆయనకు బాగా తెలుసు. బయటకు ఎలా తీసుకురావాలో కూడా బాగా తెలుసు. ఆయన నిన్నిలా నడిపిస్తున్నాడా? ప్రస్తుతం నీకున్న శ్రమలు, కష్టాలు, అసాధ్యమైన విపత్కర పరిస్థితులు వీటన్నిటికీ అర్థమిదేనేమో. ఆయన తోడు లేకుండా సాగలేని పరిస్థితి నీకు ఏర్పడినది ఇందుకేనేమో. మరి ఇప్పుడు కూడా నీ విజయ సాధనకు సరిపోయినంతగా ఆయన శక్తిని నీలో నిలుపుకోవెందుకు? యాకోబు దేవుని వైపుకు తిరుగు. నిస్సహాయంగా ఆయన పాదాల మీద వ్రాలు. నీ స్వశక్తిని, నీ జ్ఞానాన్ని త్రోసిపుచ్చి ఆయన ప్రేమగల హస్తాల్లో కుప్పకూలిపోయి యాకోబులాగా ఆయన శక్తితో తిరిగి నిలబడు. ఉన్నతమైన కొత్త అనుభవాలను పొంది దేవుని స్థాయికి పెరగటం ద్వారానే నీకు విడుదల కలుగుతుంది. కుప్పకూలిపోవడం అంటే ఇక శరీరంలో ఏ మాత్రం శక్తి లేకపోవడం. అప్పుడు ప్రభువు తన శక్తిని మనలోకి ప్రవహింపచేస్తాడు. మనలను తిరిగి నిలబెడతాడు. యాకోబు దేవుని ఆశీర్వాదం దొరికేదాకా పోరాటాన్ని కొనసాగించాలి. కొత్త జీవితంలో ప్రవేశించాలి. ఆ అనుభవంలోకి మనమూ రావాలని ఆశిద్దాం. నీ పాదాలే శరణు, నా సర్వస్వం నీదే. జీవించినా మరణించినా, బాధలు గెలిచినా చావు గెలిచినా ప్రభూ నీకోసమే.